హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ రాబట్టిన జవాన్, యానిమల్ సినిమాలను తెరకెక్కించింది కూడా సౌత్ దర్శకులే. యానిమల్ మూవీ దర్శకుడు సందీప్ రెడ్డి వాంగా తెలుగువాడు. జవాన్ మూవీ డైరెక్టర్ అట్లీ తమిళ్. అడపాదడపా, స్త్రీ 2 వంటి సినిమాలు ఆడుతున్న హిందీ సినిమా మార్కెట్ మాత్రం భారీగా పడిపోయింది. తాజాగా టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ బాలీవుడ్ పైన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు సినిమాకి ప్రాంతంతో సంబంధం లేదు, టాలెంట్ ఉన్న వారికి తలుపులు తెరిచి ఉన్నాయి. కంటెంట్ ఉంటే ఏ ప్రాంతం, ఏ భాష అనే సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తెలుగు డబ్బింగ్ సినిమాలకు హిందీ మార్కెట్లో అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి. అంటే ఇక్కడ కంటెంట్ ఉన్న సినిమాలకు ఆదరణ దక్కుతుందని అయితే తేలిపోయింది. అయితే బాలీవుడ్ ఎందుకని ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను తీయలేకపోతుంది? దీనికి నేను చెప్పే సమాధానం కాస్త వివాదాస్పదం కావచ్చు, కానీ నా వరకు బాంబే ఫిల్మ్ మేకర్స్ ఒకే ఏరియా దగ్గర ఆగిపోయారు. బాంద్రా, బాహు మధ్యలో తాళం వేసుకుని కూర్చున్నారు. నాకు హిందీ ఫిల్మ్ మేకర్స్ అంటే పూర్తి నమ్మకం ఉంది. అలాగే వారి ఆలోచన విధానం కూడా చాలా బాగుంటుంది. అయితే వాళ్ళు ముంబైలోని బాంద్రా, బాహులను దాటి బయటకు రావాలి. అప్పుడే మిగిలిన దేశాల్లోని సంస్కృతి, సాంప్రదాయాల గురించి తెలుస్తుంది. యూపీ, బీహార్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. బాలీవుడ్ సినిమాల కంటే తెలుగులో చేసిన సినిమాలు యూపీ, బీహార్లో ఎందుకు ఎక్కువగా ఆడుతున్నాయి? ఎందుకంటే తెలుగులో తెరకెక్కుతున్న కంటెంట్ వారికి బాగా నచ్చుతుంది. కంటెంట్కి ఏ పాత్రతో సంబంధం ఉండదు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కనుక ఇలాగే ఆలోచిస్తే వారి పనైపోతుందని గ్రహించారు. ఇక సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వల్ల బాలీవుడ్ తెరమరుగయ్యే ప్రమాదంలో పడిందని అన్నారు. ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. సౌత్ సినిమాలను డబ్ చేసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికైనా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఆలోచన విధానం మారాలి అంటూ వ్యాఖ్యానించాడు అల్లు అరవింద్. అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలతో బాలీవుడ్లో దుమారం రేగింది. అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ నటించిన పుష్ప 1 మూవీ బాలీవుడ్లో సూపర్ హిట్ వసూలు కూడా సాధించింది. ఎలాంటి ప్రమోషన్ చేయకుండా నేరుగా థియేటర్లో రిలీజ్ అయిన సినిమా 200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక పుష్ప 2 మూవీపై అయితే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ తేలికగా 1000 కోట్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ పైన అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు హిందీ మార్కెట్లోని పెద్ద తలకాయలకు కోపం తెప్పించే అవకాశం ఉంది అని అంటున్నారు.